దానం నాగేందర్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడు అని, ఆయనంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. కేసీఆర్ పెద్దాయన అని, అందుకే ఆయనపై ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదన్నారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, వేల కోట్ల నిధులు మంజూరవుతున్నాయని ఆయన కొనియాడారు. ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు. గతంలో కూడా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. నేను ఉప ఎన్నికలకు భయపడను, మైదానంలోకి వస్తే పటపట కొట్లాడుతాను అని ఆయన పేర్కొనడం విశేషం. ప్రత్యర్థి పార్టీలు బలమైన నేతల వారసులను బరిలోకి దించుతారనే ప్రచారంపై స్పందిస్తూ ఎవరికీ కొమ్ములు ఉండవు, ప్రజలే అంతిమ నిర్ణేతలు అని తేల్చి చెప్పారు. తనకు డిపాజిట్లు రావని విమర్శించే వారికి బదులిస్తూ తాను ఎప్పుడు గెలిచినా 20,000 నుండి 30,000 మెజారిటీ తోనే గెలుస్తానని రికార్డులను గుర్తు చేశారు. మంత్రి పదవి అనేది తనకు పెద్ద విషయం కాదని, తాను ఇప్పటికీ అనేక కీలక బాధ్యతలు నిర్వహించాలని చెప్పారు. మంత్రిగా లేకున్నా అధికారులు తనకి ఇచ్చే గౌరవం తగ్గలేదని, దానికి కారణం తన పనితీరు, అనుభవమని వివరించారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలోని ప్రతి బస్తీని చుట్టేస్తూ స్థానిక సమస్యలైన రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు లేదా ఇతర పరిణామాల గురించి మాట్లాడుతూ అది వారి కుటుంబ అంతర్గత విషయమని, ఒక ఆడబిడ్డగా ఆమెకు అన్యాయం జరిగిందని ఆమె అంటున్నారని సానుభూతి వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే దానం నాగేందర్ తన రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతుల్లో పెట్టి ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లడానికి తాను సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల విలేకరులు సమావేశంలో దానం మాట్లాడుతూ తాను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అన్న విశ్వాసంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన చెప్పడం విశేషం.